అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 17వ శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, కర్మలు 3 విధములు. మొదటి కర్మ అంటే ప్రతివాడు చేయతగిన పని. దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసేవాడికి ఎదుటివాడికి హితముని అంటే మంచిని మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ అంటే చేయకూడని పని కర్మ. చేయకూడని కర్మ అంటే నిషేధింపబడిన కర్మ. చేయకూడని నేరపూరితమైన అవినీతికరమైన అసాంఘికమైన కర్మ. మూడవది అకర్మ, చేయవలసిన పని చేయకపోవడము, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడము. వేదాంతానికి వక్రభాష్యం చెప్పేవారు ఈ పని చేస్తూ ఉంటారు. అన్నీ దేవుడే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా అని చేతులు ముడుచుకు కూర్చుని ఉంటారు. తమ సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు. పరమాత్మ ఈ 3 రకములైన కర్మలను చెప్పి, ఈ 3 రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానము అని అన్నారు పరమాత్మ. అందుకే పరమాత్మ ఇక్కడి నుంచి కర్మల యొక్క తత్వముల గురించి, విశిష్టతను గురించి వివరిస్తున్నారు. ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, మంచో చెడ్డో కర్మలు చేస్తున్నాము, ఇష్టమైన దేవులను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలములను పొందుతున్నాము, సంసారంలో పడి ఈదుతున్నాము, తుదకు మరణిస్తాము అని అనుకోకుండా కర్మల యొక్క రహస్యములను తెలుసుకొని ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధనముల నుంచి విముక్తి పొందుతామో తెలుసుకోవాలనే అభిలాష కలవారిని పరమాత్మ యొక్క ఈ వివరణ ఎంతో ఉపయోగపడుతుంది. కర్మణో గతి అంటే కర్మ యొక్క గతి అంటే పోకడా, స్వభావము, కర్మ ప్రవర్తించే తీరు, కర్మ మనకు ఇచ్చే ఫలితములు, దీని గురించి తెలుసుకోవడము. గహన అంటే అత్యంత రహస్యమైనది. అంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు, అర్థం చేసుకోవడం కష్టము. అంత సులభంగా అర్థం కాదు. ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థము. ఎలాగంటే మనమందరము పుట్టినప్పటి నుంచి కర్మలు చేస్తూనే ఉన్నాము. చేయవలసిన కర్మల కన్నా చేయకూడని కర్మలు ఎక్కువ చేస్తున్నాము. చేసి బాధపడుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, కానీ మరలా అదే చేస్తున్నాము. దాని కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించలేదు. తప్పు చేసి బాధపడడం తప్పు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరముగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. ఈ భగవద్గీత ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. 10 మందికి తెలియజేసి మంచి చేద్దామండి. యూట్యూబ్ ద్వారా టీవీలో కూడా పెట్టుకొని వినవచ్చండి.